మీరు డైట్ కోసం కానీ హెల్త్ పర్పస్ కానీ బాడీలో బ్లడ్ పెరగడానికి క్యారెట్ ఇగురు ట్రై చేయండి. హెల్త్ పర్పస్ కర్రీస్ అంటే మన కోసం కాదులే అని వీడియో స్క్రోల్ చేయొద్దు. తిన్న తర్వాత డెఫినెట్లీ మీ డెసిషన్ మార్చుకుంటారు. చాలా బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 100 గ్రాముల పెసరపప్పు వేసుకొని వేసిన పెసరపప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కిలో క్యారెట్ చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేసిన క్యారెట్ మునిగేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని క్యారెట్ని 70 to 80% వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన క్యారెట్ని వాటర్ సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుని క్యారెట్లో కావాల్సిన పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో 7 నుంచి 8 పచ్చిమిర్చి, 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుందాం. వేసిన కొబ్బరి తురుముని పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత తాలింపు వేసుకుని వేసిన తాలింపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్ లోకి పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్, నానబెట్టిన పెసరపప్పు, పసుపు వేసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న క్యారెట్లోకి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని క్యారెట్ని బాగా కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఇగురు రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి.